నమస్తే, నేను డాక్టర్ సాయి కిరణ్. ఈరోజు నేను మీకు అసలు నంబర్స్ ఎలా పుట్టాయి అన్న కాన్సెప్ట్ మీద ఒక లెక్చర్ ఇవ్వబోతున్నాను. అయితే చాలామందికి ఏంటంటే ఈ యొక్క నంబర్ సిస్టమ్ ఉంది కదా, మనం ప్రస్తుతం నంబర్స్ రాస్తాం కదా 1 2 3 4 అట్లా అని చెప్పి ఈ యొక్క నంబర్ సిస్టమ్స్ కనుక్కుంది ఎవరు బయట దేశం వాళ్ళు అనుకుంటారు, కానీ అది రాంగ్. అది ఈ యొక్క నంబర్ సిస్టమ్ కనుక్కుంది మన భారతదేశమే. ఈరోజు నంబర్స్ రాస్తాం కదా లైక్ 1 2 3 4 అని చెప్పి. అయితే మన ఇండియానే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి, వాళ్ళు కూడా నంబర్స్ రాసేవాళ్ళు. అయితే అవన్నీ ఇప్పుడు లేవు. ఎగ్జాంపుల్ ఇండియా కాకుండా ఏ నంబర్స్ అంటే మీకు రోమన్ నంబర్స్ తెలుసా? మీకు రోమన్ నంబర్స్, ఈజిప్షియన్ నంబర్స్, దెన్ వీ హ్యావ్ ద చైనీస్ అబాకస్, అది కూడా నంబర్ సిస్టమే అది. సో ఈ విధంగా డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అయితే అవన్నీ ఓన్లీ ఫర్ సర్టన్ థింగ్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు, అంతకుమించి అప్లై చేయలేము. అయితే ఇప్పుడు మనం వాడుతున్న నంబర్ సిస్టమ్, ప్రపంచంలో వాడే మోడర్న్ నంబర్ సిస్టమ్ అంతా కూడా ఇండియన్ నంబర్ సిస్టమే. వాట్ ఇస్ దట్ ఇండియన్ నంబర్ సిస్టమ్? ఆల్ నంబర్స్ ఫ్రమ్ 0 to 9 ద బేసికలీ కాల్ ద డిజిట్స్. ఎస్, 0 నుంచి 9 వరకు. ఎస్, అంటే ఇప్పుడు మనకి స్కూల్లో ఏం చెప్తారు? ఈ సిస్టమ్ని హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ అని చెప్తారు స్కూల్లో. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యొక్క 0 ఇచ్చింది ఇండియా, మిగతా నంబర్స్ 1 to 9 ఇచ్చింది అరేబియా, అందుకని ఈ సిస్టమ్ని హిందూ అరబిక్ అంటారు. కానీ వాస్తవం కాదు అది. ఇది ప్యూర్లీ ఇండియన్ నంబర్ సిస్టమ్. దీనికి అద్భుతమైన కథ ఉంది అసలు ఈ యొక్క నంబర్ సిస్టమ్ ఎలా పుట్టిందో. మీకు చెప్పాను కదా నా లాస్ట్ వీడియోలో, శివుడు డమరుకం వాయిస్తే నంబర్స్ పుట్టని చెప్పాను కదా. ఎన్ని పుట్టాల్సి నంబర్స్? 10 నంబర్లు పుట్టాయి. ఏంటో నంబర్ తెలుసా? ఈ నంబర్లు పుట్టాయి. అంటే 10 పుట్టాయి సార్, ఇంకా నంబర్స్ పుట్టాలి అంటే ఎస్. ఎందుకంటే ఈ 10 నంబర్స్తోనే మనము ఏ నంబర్ అయినా రాయొచ్చు, అవునా కాదా? ఎస్, యూజింగ్ ద 10 digits వీ కెన్ రైట్ నంబర్స్ అప్ టు ఇన్ఫినిటీ, అనంతం దాకా రాయొచ్చు, అవునా కదా? ఎస్, ఈ నంబర్ సిస్టమ్ మనకు అనుకుంది మన భారతదేశం. అందులో ఇంకా గట్టిగా మాట్లాడితే శివుడు డమరుకం వాయించినప్పుడు వచ్చే నంబర్స్ ఇవన్నమాట. రైట్, సో ఈ 10 నంబర్స్ వాడుకొని మనం ఇంకా ఫర్దర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 0 to 9 నెంబర్ వస్తాం కదా, వాట్ కమ్స్ ఆఫ్టర్ 9? 7 10 అని చెప్తారు. 10 ఎలా వచ్చింది చెప్పగలుగుతారా? ఇంకా మాకు టీచర్స్ చిన్నప్పుడు స్కూల్లో పెంచారు, అందుకే 10 వస్తుంది కదా అనుకుంటారు కదా. కాదు, మీకు చెప్తాను 10 ఎలా వచ్చింది చెప్తాను మీకు. ఓకే, బేసిక్ నెంబర్స్ ఇవే, దీంట్లోకించి అన్ని నెంబర్స్ పుడతాయి. ఎలా పుడతాయి? ఈ యొక్క 10 నెంబర్స్ ఎలా వాడాలో తెలుసుకోవడం కూడా ఒక హైయెస్ట్ ఇంటెలిజెన్స్. ఇది హైయెస్ట్ ఇంటెలిజెన్స్. ఈ నంబర్స్ కనుక్కున్న తర్వాతనే కదా మనిషి ఇంత మీద సాధించాడు. అందుకే ఐన్స్టైన్ చెప్పాడు, బీ థ్యాంక్ఫుల్ టు ద హిందూస్ ఫర్ ద నంబర్ సిస్టమ్ వాట్ దే డెవలప్, వితౌట్ విచ్ నో మోడర్న్ టెక్నాలజీ ఇస్ పాసిబుల్ అని చెప్పాడు ఐన్స్టైన్. ఓకే, నా ఈ 10 నెంబర్స్ ఎలా వాడుకోవాలో కూడా ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఇది. ఇప్పుడు 0 కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ 0 కాదు, ఇది ఒక లూప్ అన్నమాట. ఓకే, ప్రతి డిజిట్కి ఒక లూప్ ఉంటుంది. ఏంటి ఆ లూప్ అంటే, ఫస్ట్ నెంబర్ వచ్చి 0 0 అంటే ఇది 0 0 అనమాట, అంటే 0 లూప్ ఇది. దెన్ 0s 1 0s 2 0s 3, అర్థమైందా? ఇది 0 లూప్ అనమాట. ఆల్రైట్, అయిపోయింది. 0 తర్వాత ఏమొస్తుంది ఇంకా అంటే 9 కదా. నెక్స్ట్ ఎలా వస్తుంది 10 అంటే ఇలా చెప్తాను. ఆఫ్టర్ 0 వాట్ నెంబర్ యూ హ్యావ్? 1 కదా. దెన్ స్టార్ట్స్ అ 1s లూప్, అందుకనే దాన్ని 1s 0 అంటారు. అదే 10 అన్నమాట. 1s 0 1s 1 1s 2 1s 3 అండ్ సో ఫోర్త్ అప్ టు 1s 9. అర్థమైందా ఎలా 10 వచ్చిందో? దెన్ కమ్స్ అ 2s లూప్. ఆఫ్టర్ 1 2 కదా. ఎస్, సో 2s లూప్, ద 2s 0 2s 1 అండ్ సో ఫోర్త్ అప్ టు ఓకే 2s 9. దెన్ కమ్స్ 3s లూప్. అంతే మీకు అర్థమైంది కదా ఎలా వచ్చింది నంబర్స్? ఎస్, దెన్ 30 to 39, దెన్ 4s లూప్ 40 to 49 అలా. దెన్ 9s లూప్. ఓకే, దెన్ 9s లూప్. ఓకే, 90 91 92 93 అలా we got 90 అని అనుకున్నాం. Now how we got the next number after 90 what comes? 100 కదా. How we get 100 now? Because it's not 99, it's 0s 99, right? So after this again we get the 1 kada. Yes, so once or rather you can say after 9 10 కదా, 9 తో 10 కదా, ఇలా ఆలోచించండి. ఆఫ్టర్ 10 కదా, సో 10s 0 ఆ 10s 1 10s 2, అర్థమైందా? అలా నంబర్స్ పుట్టాయి అనమాట. గాట్ ఇట్. దెన్ కమ్స్ ఓకే 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ 11 కదా, సో అదే అనమాట. దెన్ కమ్స్ ఆఫ్టర్ 10 11 కదా, సో 11s 0 11s 1 11s 2 11s 3 అలా అర్థమైందా? ఈవెన్ నంబర్స్ని ఎలా వాడాలో, ఈ యొక్క 10 days ఎలా వాడాలో తెలుసుకోవడం కూడా ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్. సో ఈ విధంగా మన ఋషులు ఈ యొక్క నంబర్ సిస్టమ్ కనుక్కున్నారు. అయితే మన వేదాల్లో ఎన్ని నెంబర్స్ మీకు తెలుసా? ఈరోజు మోడర్న్ వరల్డ్లో మనకి ఎన్ని నెంబర్స్ తెలుసు? వి సే మిలియన్, బిలియన్, ట్రిలియన్. వాట్ కమ్స్ ఆఫ్టర్ దట్? చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే వీ నో ఓన్లీ అబౌట్ ఎ పర్సన్ హూ ఇస్ అ ట్రిలియనియర్, నాట్ బియాండ్ దట్. ఓకే, పర్సన్ హూ ఇస్ రిచెస్ట్ మ్యాన్, మేబీ హీ హాస్ $trillions with him, రైట్? అంతకంటే అమౌంట్ లేదు కదా. ఇంకా నంబర్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్, కానీ చాలా మందికి తెలియదు. The after trillion comes quadrillion, quintillion, sextillion, septillion, octillion,
నోనిలియన్, డెసిలియన్, అండ్ దట్ గోస్ ఆన్ లైక్ దట్ నంబర్స్ లైక్ గూగుల్ ప్లెక్స్ దాకా మనకి. ఓకే, కానీ అవన్నీ ప్రపంచానికి తెలియవు. మనకు తెలిసింది ఓన్లీ అప్ టు ట్రిలియన్ వరకు. కానీ మన భారతీయ ఋషులు ఎన్ని నంబర్స్ తెలుసు అంటే వాళ్ళకి మీరు ఊహించలేరు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఉందనుకుందాం, లైక్ అంటే మీ రైట్ లైక్ 10 బేస్. ఓకే, అందుకని ఇదంతా డెసిమల్ నంబర్ సిస్టమ్ అన్నారు. ఎందుకంటే 10 బేస్ కదా, 10 అంకెలు వాడుకొని చేశారు కదా. 10 అంకెలు అంటే 10 డిజిట్స్. రైట్, విత్ 10 digits యూ కెన్ రైట్ ఇన్ఫినైట్ నంబర్స్. అంకెలు సంఖ్యలు. ఓకే, అంకెలు అంటే డిజిట్స్, సంఖ్యలు అంటే నంబర్స్. 10 అంకెలతో అనంతమైన సంఖ్యలు రాయొచ్చు. ఓకే, రైట్. లెట్స్ కమ్ టు ద బేస్ ఆఫ్ 10. అందుకని ఇదంతా డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటారు. డెసి అంటే 10, విచ్ కమ్స్ ఫ్రమ్ ద సంస్కృత్ వర్డ్ దశ. దశ అనే పదం నుంచి పుట్టిందే డెసి. ఓకే, ఇఫ్ ఐ సే 10 power 2, దీని మీనింగ్ ఏంటంటే ఒక్కటి తర్వాత 2 సున్నాలు పెట్టాలి అంటే 100. అర్థమే కదా. అదే 10 power 3 అంటే ఎంత? రైట్, ఆఫ్టర్ 1 3 zeros. అవునా, అంటే ఎంత? 1000. అవునా, రైట్. ఓకే, ఇఫ్ ఐ ఆస్క్ యూ హౌ మచ్ ఇస్ 10 power 7, after 1 you put 7 zeros, it goes in crores. Then if I ask you a question something like 10 to the power of 12, what do you call this number? Maybe మీరు ఏదో 1,00,000 కోట్లు అలా చెప్పొచ్చు. ఓకే, then what do you call a number 10 to the power of 24? 10ని 24 పక్కన జీరోస్ పెడతా అంటే 1తో 24 జీరోస్ పెడితే దాని ఏమంటారు తెలుసా మీకు? చెప్పలేదు. వాట్ యూ కాల్ ఎ నంబర్ 10 raised to 56 అంటే ఒకటి తర్వాత 50 సున్నాలు పెడితే దాని ఏమంటారు తెలుసా మీకు? తెలియదు. అయితే మన ప్రాచీన ఋషులకి ఆ నంబర్స్ కూడా తెలుసు, వాటి పేరు కూడా తెలుసు. అఫ్కోర్స్ అవన్నీ ఇంగ్లీష్లో కాదు, వాళ్ళంతా దేవభాష మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆ నంబర్స్ అన్ని కూడా వాళ్ళు సంస్కృతంలో చెప్పారు. అంటే పదాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఆరుగ్ధ, మహారుగ్ధ, పదార్థ, మహాపదార్థ, శంఖ, మహాశంఖ, క్షోణి, మహాక్షోణి, సముద్ర, మహాసముద్ర, ఇలా ఎన్నో అద్భుతమైన పదాలు వాడుకొని బిగ్ నంబర్స్. అండ్ అ నంబర్ లైక్ దిస్, లైక్ 10 to the power of 400 and something, ఈ నంబర్ ఏమనే వాళ్ళు తెలుసా మీకు? అంటే 100 పక్కన 426 సున్నాలు పెడితే ఏమంటారు తెలుసా? దాని ఏమంటారు? ఎవరైనా మోడల్ వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ అలాంటి నంబర్కి కూడా మన ఋషులు పేరు పెట్టారు. దానే పుండరీకము అన్నారు. Now we all know that one of the names of Lord Vishnu is Pundarikaksha, right? ఆ పుండరీకాక్ష వచ్చిందే పుండరీకము. ఓకే, సో ఇలాంటి బిగ్ నంబర్స్ మన ఋషులు ఎప్పుడో కనుక్కున్నారు. ఓకే, నంబర్స్ కనుక్కున్నారు, వెరీ గుడ్, ఫైన్. మళ్ళీ దాని అప్లికేషన్ ఏంటి అంటే ఇక్కడ వాడేవాళ్ళు ఈ యొక్క నంబర్స్. ఇప్పుడు ఇంత పెద్ద నంబర్ల డబ్బులు ఎవరి దగ్గర ఉండవు, అవునా? ఇంత పెద్ద నంబర్ ఎవరి దగ్గర ఉండదు. ఇంత పెద్ద లైక్ నంబర్కు సంబంధించిన వస్తువు ఏది ఉండదు భూమి మీద. మరి ఆ నంబర్స్ ఇక్కడ వాడేవాళ్ళు. నేను చెప్పాను కదా, మన ఋషుల యొక్క నంబర్స్ని నాట్ ఓన్లీ ఫర్ క్యాల్కులేటింగ్ క్వాంటిటీస్, వాళ్ళు ఎన్నో అద్భుతమైన సైన్సెస్లో వాడారు, లైక్ ఆస్ట్రాలజికల్ అండ్ ఆస్ట్రోనామికల్ అప్లికేషన్స్. మీకు ఐడియా అంటే పూర్వకాలం మన ఋషులు మన భూమి నుంచి పక్క గ్రహాలకు కూడా వెళ్ళేవారు. మనకి రామాయణ భాగవత కథలు చూస్తే మనకి దాంట్లో మనకి చాలా విషయాల్లో ఇవన్నీ కథలు తెలుస్తాయి మనకి. అంటే మన భూమి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిన కథలు కూడా ఉన్నాయి మనకి. అయితే మన భూమి నుంచి ఆ పర్టికులర్ లోక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అర్థం అనుకోండి, ఇది మన భూమి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ గ్రహం ఉంది. అంటే అఫ్కోర్స్ ఈ బోర్డు మీదకి అలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఈ యొక్క భూమి నుంచి ఆ గ్రహానికి వెళ్ళాలంటే సుమారుగా ఇప్పుడు మోడర్న్ టర్మ్స్ మనం మాట్లాడితే మీరు లైట్ స్పీడ్లో వాడే ట్రావెల్ చేసే రాకెట్ వాడినా సరే సుమారుగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వెళ్ళడానికి మీకు 1,00,000 సంవత్సరాలు పడుతుంది. మరి అంత దూరం ఉన్న ఆ ఒక ప్రదేశం ఒక డిస్టెన్స్ ఎంత అని మెజర్ చేయడానికి ఈ యొక్క పదాలు వాడారు వారు. శంఖ, మహాశంఖ, ఆరుగ్ధ, మహారుగ్ధ, పదార్థ, మహాపదార్థ, క్షోణి, మహాక్షోణి, ఇలాంటి పదాలు వాడి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. మన భూమి నుంచి ఆ ఫలానా లోకానికి ఎంత దూరమో ఆ పర్టికులర్ నంబర్తో చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే ఈ యొక్క పదాలు వాళ్ళు వాడేవాళ్ళు. వాడు చెప్పారు కదా మనకి 7 లోకాలు భూమి కింద ఉంటాయని చెప్పి, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, ఇవన్నీ చెప్పారు కదా మీకు ఆల్రెడీ, రైట్? అంటే ఆ లోకాలకు ఎంత డిస్టెన్స్ ఉంది మన భూమి నుంచి, అంటే మనం ల్యాండ్ నుంచి కిందికి ఎంత దూరం వెళ్తే ఆ ఒక లోకం వస్తుంది తెలుసుకోవడానికి కూడా వాడు అలాంటి నంబర్స్ వాడేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క 10 బేస్ 0 to 9 నంబర్స్ వాడుకొని మన ఋషులు ఎన్నో సంఖ్యలు రాశారు. అండ్ మన భారతదేశం ఒక గ్రేట్నెస్ ఏంటంటే ఈ యొక్క మ్యాథ్స్ పుట్టింది మన భారతదేశంలో. ఈ నంబర్స్ ఒక బిగినింగ్ అండ్ ఎండ్ చెప్పింది మన భారతదేశమే. ఫస్ట్ నెంబర్ ఏంటి మ్యాథమెటిక్స్లో? 0, అవునా? ద ఫస్ట్ నెంబర్ ఇస్ 0. వాట్ ఇస్ ద లాస్ట్ నెంబర్? లాస్ట్ నెంబర్ ఏంటి? ఇంకా అలా లాస్ట్ నెంబర్ ఉండదు. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే అనంతము అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో మనము ఇన్ఫినిటీ అంటాము, అవునా? ఎస్, దిస్ ఇన్ఫినిటీ అనే పదాన్ని మన భారతీయుల ముందు కనుక్కున్నారు. దీన్ని వాళ్ళు అనంతము అని చెప్పారు.
ఓకే, సో మొత్తం వేదిక్ మ్యాథ్ని వీళ్ళు ఎన్నో అద్భుతమైన విషయాలు వాడాలి. ఓకే, బీయింగ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రోనామీ, ఆస్ట్రాలజీ, ఎన్నెన్నో విషయాలని వాళ్ళు ఈ యొక్క నంబర్స్ వాడుకొని చాలా సునాయాసం చేసి మనకి ఆ ఒక పర్టిక్యులర్ కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్ని వాళ్ళు దాన్ని యూనో సాధించడానికి వాళ్ళ యొక్క వేదిక్ మ్యాథ్స్ వాడుకొని సాధించారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా అయితే ఈ యొక్క నంబర్ సిస్టమ్ పుట్టిందో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా హైయర్ అప్లికేషన్స్ చెప్తాను వేదిక్ మ్యాథ్స్. థ్యాంక్ యూ సో మచ్.